హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక కర్రీ రెసిపీని చూపిస్తానండి. అదే పితికి పప్పు కూర అండి. ఇప్పుడు పితికి పప్పు సీజన్ కదండి. ఈ సీజన్లో ఇలాంటి కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది మనం ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూస్తున్నారు కదండి ఎంత యామీగా కలర్ఫుల్గా ఉందో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టమోటాను కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 8 నుంచి 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనం ఎంత యాడ్ చేసుకుంటే ఈ గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 కప్పుల పితికి పప్పు, అవరేకాయ అని కూడా అంటారండి కర్ణాటకలో. ఈ పితికి పప్పుని 3 కప్పులు యాడ్ చేసుకోవాలి. సంక్రాంతి వస్తే చాలండి, ఇక్కడ కర్ణాటకలో పితికి పప్పు మేళా అని జరుగుతుందండి. చాలా ఐటమ్స్ ఈ పితికి పప్పుతో తయారు చేస్తారు. అన్నిట్లో కూడా ఇది బాగా యూస్ చేసుకుంటారండి, సీజనల్ వెజిటేబుల్ కదా. ఇప్పుడు ఆ పితికి పప్పును ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 మిరియాలు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ జీలకర్ర ధనియాలు అనేవి కలర్ చేంజ్ అయ్యి మంచి ఆరోమా స్మెల్ అనేది వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆ స్పైసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత కారం, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. ఇలా రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకొని రంగు మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ రెడ్ చిల్లీస్ని కూడా మనం అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితేనే ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఖచ్చితంగా పచ్చి కొబ్బరినే యూజ్ చేసుకోండి. తర్వాత చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఈ పితికి పప్పు మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీలోకే వాటర్ని యాడ్ చేసుకొని యూస్ చేసుకుందాం అండి. మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే దానికి తగినట్టుగా వాటర్ని అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న మనం ఈ గ్రేవీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అది ప్రెషర్ కుక్ అయ్యేలోపు ఒక బౌల్లో కొద్దిగా చిన్న సైజు లెమన్ అంతా చింతపండుని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు చింతపండు కనుక వద్దు అనుకుంటే
చింతపండుకు రీప్లేస్మెంట్గా టమోటాస్ని మిక్సీలోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని మనం ఉడికించుకున్న గ్రేవీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బాగా ఉడికిపోయింది. ఎక్కువ ఉడికిపోతే ఈ పప్పు మొత్తం స్మాష్ అయిపోయి కరిగిపోతుందండి. కాబట్టి ఒక్క విజిల్ పెట్టుకోండి సరిపోతుంది. ముదురు గింజలు అయితే ఒక విజిల్, లేతవైతే 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత బెల్లం, మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు గొజ్జుని యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా చింతపండు, ఉప్పు, బెల్లం అనేది మ్యాక్సిమం కర్రీస్లోకంతా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాసేపు మనం బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఈ గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మనకి పచ్చిపిండి పూరి, అదే అండి బియ్యపిండి పూరిని దోసలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీకి కూడా సైడ్ డిష్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సీజన్ కదా, బాగా దొరుకుతాయండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.